ఏమైంది నీకు? ఏంటిది? నీకు గుడ్ న్యూస్. ఆ న్యూస్ ఏదో నువ్వు చెప్పు, గుడ్ బేడ నేను చెప్తాను. ఓకేనా? మా డాడీతో మన విషయం చెప్పేశాను. ఆయన నిన్ను కలవాలన్నారు. మై గాడ్, మన పెళ్లికైనా గ్యారెంటీగా ఒప్పుకుంటారు. ఎందుకు నవ్వుతున్నావు? మీ నాన్న నన్ను అల్లుడిగా ఒప్పుకుంటాడా? ఇంపాసిబుల్, ఛాన్సే లేదు. నువ్వు అసలు పాజిటివ్ గా ఆలోచించవా? లైఫే నెగిటివ్, అందులో ఇంకా పాజిటివ్ ఏంటి? ఇదిగో, మీ నాన్న నన్ను చూడగానే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు, చూస్తూ ఉండు. మా నాన్నని అడవ మనిషి కాదు, నువ్వు కూడా ఇలా అడవ మనిషిలా రాకు. నీట్ గా షేర్ చేసుకుని మంచి డ్రెస్ వేసుకుని రా. నేను నీకు డబ్బులు ఇస్తాను, నువ్వే చెప్పులు పారేసి మంచి షూ కొనుక్కో. డీసెంట్ గా ఒక రాకుమారిలా వచ్చి వినయంగా నన్ను ఇవ్వమని డాడీని అడుగు. డాడీ, హీస్ దేవ్. హలో సార్. మీరు నాతో మాట్లాడాలన్నారని శిల్ప చెప్పింది. మాట్లాడాలని కాదు, చూడాలని. ఏంటి చూస్తున్నారు? ఈ చెప్పునా? నాదే, చాలా పాతది. చూసారా? శిల్ప క్లియర్ గా చెప్పింది, ఈ పాత చెప్పులు పారేయమని, కొత్త బట్టలు వేసుకోమని, కొత్త షూస్ కొనుక్కోమని, నీట్గా రమ్మని. అంతేకాదు, ఇదిగో ఈ 10,000 కూడా ఇచ్చింది. కానీ ఇదే నా అసలు పరిస్థితి. మీరు నన్ను ఇలాగే చూడాలని నేను ఇలాగే వచ్చాను. ఎనీవేస్, మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. వాట్ యు సే? ఒకవేళ నేను ఈ పెళ్లి వద్దు అంటే లేపుకెళ్ళిపోతా. లేపుకుపోతావా? ఈ క్యారెక్టర్ నీకు నచ్చిందా? ఇది చూసి నిన్ను వాడి చేతిలో పెట్టమంటావా? సార్, శిల్ప తన చేతిని నా చేతిలో ఎప్పుడో పెట్టేసింది. నీ మనసుతో మనసు కలిపిందేమో కానీ చేతిలో చెయ్యి పెట్టాలి అంటే అది పాణిగ్రహణం. దానికి మా దంపతుల అంగీకారం కావాలి. మీరు కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి. నీ కాళ్ళ? అఫ్కోర్స్. ఈ మధ్యన డబ్బు గల ఆడపిల్లల్ని వెతికి వల వేసి వేటాడి లవ్వు అనే ఉచ్చులో పడవేస్తున్నారు. అమ్మాయి ఒప్పుకుంటే పెళ్లి, ఒప్పుకోకపోతే కంటాలు కొయ్యడమో, ముఖం మీద యాసిడ్లు పోయడాలో చేస్తున్నారు. ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను అలాంటి వాడిని కాదు. నా ప్రేమ కూడా అలాంటిది కాదు. పేదవాళ్ళ గురించి మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. పేదవాళ్ళ గురించి మీకేం తెలుసు? నువ్వు పేదవాడివి కాబట్టి నా కూతుర్ని ఏమనటం లేదు. చెప్పు కన్నంలో నుంచి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన మామను చూసిన నీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు. నీ నుదుటి మీద రాసిన రాతను రాసిన ఆ బ్రహ్మదేవుడు చదవగలడో లేదో నాకు తెలియదు గాని నేను చదివాను. యు ఆర్ నాట్ ఫిట్ టు బి మై సన్ ఇన్ లా. శిల్ప, ఆస్క్ హిమ్ టు గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. నన్ను హంతకుడిని చేయొద్దు. నువ్వు వెళ్ళు, నేను డాడీతో మాట్లాడి ఈవినింగ్ కలుస్తా. ఓకే, ఐ బిలీవ్ ఇన్ యూ శిల్ప. మీ నాన్న మాట మీద ఉంటాడో లేదో నాకు తెలియదు కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది. పగలైనా రాత్రైనా సరే ఐఎమ్ రెడీ. డెసిషన్ ఇస్ యోర్స్. శిల్ప, రాత్రికి రమ్మనేవాడు విటుడవుతాడు గాని మూడు కాలేడమ్మా. వాడిని మర్చిపో. ఆగు శిల్ప, నాకు చేసిన ప్రామిస్ వదిలేసు. సరే, మా అమ్మకు మాట ఇచ్చావు, దాని సంగతి ఏంటి? మా అమ్మకిచ్చిన మాట కోసం ఈ అమ్మ హృదయాన్ని ముక్కలు చేశానని చెప్పు. కన్న తల్లి కదా, అర్థం చేసుకుంటుంది.